లిస్టులు జగన్ మార్పుల చేర్పుల వ్యూహంతో ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుతో అసంతృప్తుల జ్వాల రోజురోజుకు పెరుగుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు జై జగన్ జై వైసీపీ అన్న నేతలు టీడీపీ జనసేనల వైపు చూస్తున్నారు. గోడ దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వై నాట్ 175 అంటూ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా డోంట్ కేర్ అంటూ అధికారమే లక్ష్యంగా తన వ్యూహాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. ఇక ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 2 విడతలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన తాజాగా 3వ లిస్టును కూడా రిలీజ్ చేశారు. అయితే చాలా వరకు మార్పులపైనే ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే మరో 21 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. ఇందులో 6 ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక జగన్ నిర్ణయాలతో బొత్స కుటుంబానికి జాక్పాట్ తగిలింది. భార్య ఝాన్సీతో పాటు ఆయన మేనల్లుడికి కూడా టికెట్ కేటాయించారు. అలాగే మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడికి కూడా అసెంబ్లీ ఎన్నికల పోరుకు అవకాశం లభించగా కారుమూరి కొడుక్కి ఏలూరు లోక్సభ స్థానం నుంచి బరిలో దించనున్నారు. పెనమలూరు నుంచి మంత్రి జోగి రమేష్, రాయదుర్గం నుంచి గోవిందారెడ్డికి అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం. బూచేపల్లికి మరోసారి ఛాన్స్ ఇచ్చారు. చిత్తూరు విజయానందరెడ్డి, రాజంపేట, ఆకేపాటికి అవకాశం ఇవ్వగా కర్నూలు లోక్సభ సీట్ను మంత్రి జయరాంకి కేటాయించింది. ఇక పార్థసారథికి మొండి చేయి చూయించారు. మార్పులు చేర్పుల వ్యూహంతో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే పలువురు అసంతృప్తి నేతలు వేరే పార్టీలోకి చేరగా అదే బాటలో మరికొందరు పక్కచూపులు చూస్తున్నారు. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే తమ బలాబలాలను ప్రదర్శించేందుకు కూడా రెడీ అవుతున్నారు. మరోవైపు అసంతృప్తి నేతలంతా తమతో టచ్లో ఉన్నారని చెబుతున్నారు టీడీపీ జనసేనలు. దీంతో ఎవరు ఏ గూటికి చేరనున్నారు, ఎన్నికల నాటికి జగన్తో ఉండేది ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొన్నది.